ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ మేకప్ లుక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మనకి క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. సో ఖచ్చితంగా మనం మేకప్ లుక్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను క్రిస్మస్ గ్లామ్ మేకప్ లుక్ అండి. సో క్రిస్మస్ రోజు సో ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ అనమాట. సో నాకు నచ్చినట్టుగా నేను చేశాను, ఒక కొత్త డిఫరెంట్ ఒక లుక్ అనేది క్రియేట్ చేశాను. సో ఏం ప్రొడక్ట్స్ వాడాను, ఎలా ఈ లుక్ క్రియేట్ చేశాను అనేది చూసేద్దామా మరి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నా స్కిన్ని ప్రిపేర్ చేసుకుని వచ్చేసానండి. లైక్ క్లిన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. సో ఈ మూడు ఖచ్చితంగా చేసుకోవాలి మేకప్ వేసుకునే ముందు. అండ్ నేను యూస్ చేస్తున్న ఫౌండేషన్ వచ్చేసి Maybelline వాళ్ళది సూపర్ స్టే 24 hours ఫుల్ కవరేజ్. ఈ ఫౌండేషన్ ఈ మధ్య నేను చాలా యూస్ చేస్తున్నాను. మీకు తెలుసు, నేను నా మేకప్ కలెక్షన్ అంతా నేను మీకు చూపించాను. రీసెంట్గా పర్చేస్ చేశాను అన్ని ప్రొడక్ట్స్. చాలా అంటే చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో నా స్కిన్ ఎందుకో ఈ మధ్య కొంచెం బాగోట్లేదు, అందుకని చెప్పి నేను కొంచెం మేకప్ లైట్గా వేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా చాలా లైట్ మేకప్ అండి, ఎక్కువ ప్రొడక్ట్స్ అవసరం లేదు, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ ఇది మటుకు చాలా లైట్ ఉంటుంది మేకప్ అంతా. అంటే మీకు ఈ ఫౌండేషన్ అనేది ఫుల్ కవరేజ్ కాబట్టి చాలా లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది, హై డెఫినేషన్ ఉంటుంది. ఆ తర్వాత నేను యూస్ చేస్తున్నాను Maybelline Fit Me వాళ్ళది లూజ్ పౌడర్. సో ఈ లూజ్ పౌడర్ ఏంటంటే నా షేడ్ వచ్చేసి నెంబర్ 20. జస్ట్ ఐస్ కింద నేను అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఐ లుక్ అనేది క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి ఆ పౌడర్స్, ఆ గ్లిటర్స్ ఏమైనా పడినా కూడా మనం జస్ట్ ఆ ఐస్ కింద అవేం పడకుండా ఉండడానికి జస్ట్ అప్లై చేస్తున్నాను. అండ్ ఐబ్రోస్కి మిస్ క్లారే వాళ్ళది వాటర్ ప్రూఫ్ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాకు ఐబ్రో కట్ ఉంది కదా, సో అది ఖచ్చితంగా ఫిల్ చేసుకోవాలి, లేకపోతే ఆక్వర్డ్గా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఐబ్రోస్ కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను. ఐబ్రోస్ ఫిల్ చేస్తే లుక్కే మారిపోతుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఐ లుక్ వచ్చేసాము. ఇక్కడ నేను యూస్ చేస్తుంది మేకప్ రెవల్యూషన్ వాళ్ళ ప్యాలెట్. సో మీకు ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని మీరు కావాలంటే చెక్ చేయండి. ఇవన్నీ మంచి న్యూట్రల్ అండ్ గ్లిటరీ అండ్ మంచి షేడ్స్ అండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఐలిడ్ మొత్తానికి ఒక లైట్ పీచ్ కలర్ ఒకటి అప్లై చేస్తున్నాను అనమాట. సో ఏదైనా మీ ఇష్టం, మీ కలర్స్ అనేది కంప్లీట్గా ఎవరిష్టం వాళ్ళ ప్రకారంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను లైట్గా పర్పుల్ లుక్ ఇద్దామని చెప్పి నేను లైట్, అంటే ఇది మరీ పర్పుల్ కాదు, ఒక ట్రాన్సిషన్ షేడ్ లాంటిది అనమాట. సో పైన వచ్చేసి కంప్లీట్ లైట్ బ్రౌన్ ట్రాన్సిషన్ షేడ్ కలర్ని నేను అప్లై చేస్తున్నాను ఐలిడ్ పైన, అంటే ఐలిడ్ మధ్యలో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ స్మాల్ పీచీ కలర్ ఏదన్నా ఉన్నది, ఆరెంజ్ పీచీ కలర్ షేడ్లో ఒక షేడ్ ఉంది, అది వచ్చేసి నేను ఓన్లీ కార్నర్స్కి, అవుటర్ కార్నర్స్కి అప్లై చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి పర్పుల్ కలర్, ఏదైతే మనం పర్పుల్ లుక్ అని చెప్పాం కదా, సో ఆ పర్పుల్ కలర్ అనేది ఓన్లీ అవుటర్ కార్నర్కి మాత్రమే అప్లై చేస్తున్నాను, ఇన్నర్ కార్నర్కి ఇంకేం అప్లై చేయట్లేదు. సో ఇదేంటంటే డబల్ షేడ్లా అనిపిస్తుంది అనమాట. సో లుక్ అనేది బాగుంటుంది. అండ్ నేను కిందన వచ్చేసి ఐస్ కిందన అదే పర్పుల్ కలర్, ఏదైతే నేను డార్క్ పర్పుల్ కలర్ అప్లై చేశాను కదా, అది కింద అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మనం ఐ లుక్ అయిపోయిన తర్వాత ఆ పౌడర్ అనేది జస్ట్ మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది దాన్ని బట్టి ఏంటంటే మనకి ఏమన్నా గ్లిటర్స్ ఏమైనా చీక్స్ మీద పడినా కూడా ఏముండవు, చక్కగా నీట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ ఓంబ్రే బ్లష్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా బ్లష్ టైప్లో ఉండట్లేదండి, నేను ఇది రెగ్యులర్గా వాడుతున్నాను, నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఈ వెట్ అండ్ వైల్డ్ బ్లష్ మటుకు, అంటే అంతే, ఇంకా ఏమో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది అల్టిమేట్ ప్రో హైలైటర్. ఇది ఆసమ్ ప్రోడక్ట్ అండి, నిజంగా ఎవరైనా హైలైటర్స్, ఇల్యూమినేటింగ్ పౌడర్స్, సో ఇలాంటివి ఏమైనా వాడాలి అనుకుంటే మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఉంది. ఏదైతే మనకి ఆ ఎల్లో స్కిన్ టోన్స్ ఉంటాయి కదా, ఎల్లో అండర్ టోన్ స్కిన్ టోన్స్, సో వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట. సో ఎక్కడైతే మీ ఫేస్ హైలైట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఐస్కి నేను యూస్ చేస్తున్నాను ఫేసెస్ కెనడా వాళ్ళది కాజల్ ఒకటి, అండ్ పర్పుల్ వాళ్ళది మస్కారా.
సో ఈసారి నేను పైన ఐలైనర్స్ అవేం పెట్టట్లేదు. ఇది క్రిస్మస్ గ్లామ్ లుక్ కాబట్టి సింపుల్ అండ్ గ్లామ్గా ఉండాలి అని చెప్పి నేను ఇది ఇలా డిజైన్ చేసుకున్నాను. సో కాజల్ వచ్చేసి కిందన నేను వాటర్ లైన్కి అప్లై చేశాను అంతే, ఇంకా పైన అయితే ఏం అప్లై చేయలేదు. అండ్ మస్కరా మటుకు ఫుల్గా మస్కరా అప్లై చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మనకి లుక్ అనేది చాలా నీట్గా ఎలిగెంట్గా వస్తుంది. సో మస్కరా మనం బాగా అప్లై చేసుకోవాలి. సో ఐ లుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్గా. సో ఇది నా కంప్లీట్ ఐ లుక్. అండ్ నెక్స్ట్ నేను లిప్స్కి యూస్ చేస్తున్నాను ఎన్వైబే లిప్ లైనర్ అండ్ క్విర్కీ బ్యాడాస్ లిక్విడ్ లిప్స్టిక్. సో ఈ షేడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో లిప్ లైనర్ లేకుండా అస్సలు మీరు లిప్స్టిక్స్ అప్లై చేసుకోవద్దండి, అంత బాగుండదు. లైట్గానే అప్లై చేసుకోండి. సో ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నేను క్విర్కీ బ్యాడాస్ లిక్విడ్ లిప్స్టిక్స్ అప్లై చేస్తున్నాను. ఈ షేడ్స్ మీకు అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఫైనల్లీ మన క్రిస్మస్ మేకప్ లుక్ అయితే ఇలా క్రియేట్ చేశాను. ఎలా అనిపించింది మీ అందరికి అనేది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో క్రిస్మస్ గ్లామ్ లుక్ కాబట్టి నేను బిందీ అయితే ట్రై చేయలేదు. సో ఈ లుక్కి వితౌట్ బిందీ బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సో నేను కొంచెం వెస్ట్రన్ టాప్ వేసి వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ పెట్టి ఇలా ఫైనల్గా ఈ లుక్ అనేది క్రియేట్ చేశాను. హోప్ ఈ క్రిస్మస్ లుక్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. సో మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి అందరికీ మీ షేర్ చేసేయండి వీడియోని. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ అగైన్.